చిత్తూరు జిల్లా రామకుప్పంలో టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలు ఆగటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంఘమిత్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు టీడీపీ నేతలు. దీంతో సంఘమిత్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సైతం అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు సంఘమిత్రులు. దాదాపు 3 నెలల నుండి 28 మంది సంఘమిత్రాలని రాజకీయ వేధింపుల వల్ల తొలగించడం జరిగింది. అందులో మేము కొంతమంది ఉన్నత న్యాయస్థానం నుండి మధ్యంతర ఉత్తర్వులు తీసుకొని వచ్చినా కూడా మా పై అధికారులు, మా ఏపీఎం సార్ కానీ, సీసీ సార్ కానీ, మీరు ఏం తెచ్చుకున్నా మేము మిమ్మల్ని పనిచేయనిచ్చేది, మాకు నాయకులైతే ఎవరినైతే చెప్పినారో చూపించినారో వాళ్ళ దగ్గరే మేము పనిచేయించుకుంటామని మమ్మల్ని మేము కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి కూడా దాదాపు 23 రోజులు అవుతా ఉంది. ఇప్పటికి కూడా మమ్మల్ని విధులలోకి రానివ్వడం లేదు. దయచేసి మీడియా ద్వారా అన్న మా బాధలు రాష్ట్ర ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం సార్ గారి కనుక తీసుకొని వెళ్ళి మాకు న్యాయం చేయాలని, తొలగించిన సంఘమిత్రాలని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మేము కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. తెలుగుదేశం ఉన్నప్పటి నుంచినే పనిచేస్తాను. పార్టీకి వెలుగు పొదుపులకి సంబంధం లేదు. ఆమె వరకు ఆమె చేసుకుంటా ఉంది. ఆమె పని ఏమి చేస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి మీరు వైసీపీలో ఉన్నావు, నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు అని చెప్పి పార్టీ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ పార్టీల గురించి ఎందుకు మాట్లాడేది? పొదుపు సంఘాల్లో పార్టీలు అవసరం లేదు కదా.